welcome to the online classes. This is Srinivasu, lecturer of Computer Science, ABN PRR College, Kobur. ఓకే, మన లాస్ట్ క్లాస్లో ఫైల్స్ యొక్క ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫైల్ ఫంక్షన్స్ అవి మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫస్ట్ ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి అని దానికి చెప్పుకోవచ్చు. ఓకే, ఈ ఫైల్ ఓపెన్ చేయటం చెప్పుకునే ముందు అసలు మనం ఓపెనింగే ఫైల్ అంటే ఫైల్ పాయింటర్ గురించి నేర్చుకుంటాం. అంటే ఫైల్కి సంబంధించిన ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ అన్నీ మన ప్రోగ్రాంలో ఇంజెక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మన ఫైల్ అండ్ పాయింటర్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఆ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఫైల్ ఇట్ ఈజ్ ఏ క్యాపిటల్ లెటర్ వర్డ్స్. ఓకే, క్యాపిటల్ లెటర్స్ మనం అప్లై చేస్తూ FILE ఫైల్ అని చెప్పి తీసుకుని ఇక్కడ హ్యాష్ట్రిక్ ఫైల్ నేమ్ సెమికోలాన్ ఇట్ ఈజ్ ఏ సింటాక్స్ ఫర్ ఫైల్ ఫంక్షన్స్. కాబట్టి ఇట్ ఈజ్ ఏ పాయింటర్ టు స్ట్రక్చర్ విచ్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ ఫైల్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తానికి సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్స్ అన్నీ పనిచేయాలంటే డిక్లరేషన్ అనేది ఇలా తీసుకుంటాం. ఇది సింటాక్స్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఓపెనింగ్ ఏ ఫైల్ అంటే ఏంటి? ఏ ఫైల్ హ్యాస్ టు బి ఓపెన్ బిఫోర్ బిగినింగ్ ఆఫ్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్. అంటే రీడ్ చేయడం కానీ రైట్ చేయడం కానీ ఆపరేషన్ జరగక ముందు ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రాసెస్ని ఆపరేటింగ్ సిస్టమ్తో లింక్ చేస్తుంది. ఇంకోటి ఓపెనింగ్ ఏ ఫైల్ క్రియేట్స్ ఏ లింక్ బిట్వీన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఫైల్ ఫంక్షన్స్. ఫైల్ ఫంక్షన్స్ అంటే మనకి ఇవి వస్తాయి, ఇవి ఫైల్ ఫంక్షన్స్. ఈ ఫైల్ ఫంక్షన్స్కి మన ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్కి లింక్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇదిగోండి ఓపెన్ ఏ ఫైల్ అంటే మనకి ఎగ్జాంపుల్గా మనం చెప్పాం ఫైల్ పాయింటర్ నేమ్. ఫైల్ పాయింటర్ నేమ్ అంటే ఏంటి? ఇది. కాబట్టి ఇదిగోండి ఓపెన్ ఏ ఫంక్షన్ అప్లై చేస్తున్నాం? ఓపెన్ ఏ ఫంక్షన్. ఇక్కడ ఫైల్ నేమ్ రాస్తా. ఏ ఫైల్ నేమ్ అంటే మనం ఏ ఫైల్తో సేవ్ చేసి పెట్టుకున్నా ఆ ఫైల్ నేమ్. ఏ మోడ్ అది? రీడ్ మోడా రైట్ మోడా? ఓకే, అంటే ఇవి మోడ్స్ అనమాట. ఇదిగోండి ఇది ఏమవుతుంది? టెక్స్ట్ ఫర్ రైటింగ్, టెక్స్ట్ ఫైల్ ఫర్ రీడింగ్. అంటే ఒక ఫైల్ మనం మాడిఫై చేయాలనుకుంటే రైట్ మోడు, ఓన్లీ రీడౌట్ చేయాలంటే రీడ్ మోడు. రెండు ఏవైనా సరే అపెండ్ చేసి పెట్టుకోవాలనుకున్నప్పుడు టెక్స్ట్ని అపెండ్ చేయాలనుకుంటే ఏ. అలాగే బి అంటే బైనరీ ఫర్ రీడింగ్. ఇదిగోండి బైనరీ ఫర్ రీడింగ్. WB అంటే బైనరీ ఫర్ రైటింగ్. ఏబి అని అంటే అపెండ్ బైనరీ ఫైల్. R+ అంటే రీడ్ అండ్ రైట్, ఓపెన్ రీడ్ అండ్ రైట్. W+ అంటే క్రియేట్ టెక్స్ట్ ఫైల్ ఫర్ రీడ్ అండ్ రైట్. ఏ అంటే అపెండ్ రీడ్ అండ్ రైట్. R+B అంటే ర్యాండమ్ ఫైల్ ఫర్ రీడ్ అండ్ రైట్. రైట్ ప్లస్ బైనరీ రీడ్ అండ్ రైట్. A+B అంటే అపెండ్ బైనరీ ఫైల్ ఫర్ ఇవన్నీ మోడ్స్ అంటారు. ఆ మోడ్స్ అన్నీ ఎక్కడ ఇస్తాం మనం? ఆ మోడ్స్ అన్నీ ఇక్కడ ఇస్తామండి. మోడ్స్ అన్నీ ఇక్కడ ఇస్తాం. చూడండి ఇవి మోడ్ అంటారు, ఇది ఫైల్ నేమ్ అంటారు, ఇదేమంటారు? ఫైల్ ఫంక్షన్ నేమ్ అంటారు. ఇవన్నీ మనం లైన్ బై లైన్ ప్రోగ్రాంలో అప్లై చేస్తే అప్పుడు ఫైల్ ఫంక్షన్స్ అనేవి ప్రాపర్గా పనిచేస్తాయి. ఒక శాంపుల్ ప్రోగ్రామ్ మీరు చూస్తే దానికి సంబంధించింది ఉంటుంది. చూడండి మనకి ఇక్కడ ఓకే, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఈ ప్రోగ్రాంలోని మనకి హ్యాష్ ఇంక్లూడ్ కామను, తర్వాత మెయిన్ మెథడ్ కామను. ఇక్కడ ఫైల్ హ్యాష్టిక్ FA అన్న చూడండి, అదే డిక్లరేషన్ ఆఫ్ ఫైల్ పాయింటర్. దీన్ని ఏమంటారు? ఫైల్ పాయింటర్ అని అంటారు. ఇది క్యారెక్టర్ అంటే మనకి ఒక వేరియబుల్ డిక్లరేషన్ అని అంటారు. ఏ వేరియబుల్ నేమ్కి ఏమి ఇచ్చాం? C అని ఇచ్చాం. తర్వాత ఇది తెలుసు క్లియర్ స్క్రీన్ చేసుకోవడానికి. ఈ లైన్ చూడండి, ఈ లైన్ అబ్జర్వ్ చేస్తే మీకు ఓకే, ఈ లైన్ అబ్జర్వ్ చేస్తే మీకు బాగా తెలుస్తుంది. చూడండి FV అంటే ఫైల్ పాయింటర్ ఈక్వల్ టు FOpen అంటే ఫైల్ ఫంక్షన్ నేమ్. ఏం ఫంక్షన్ ఇది? ఓపెన్ ఫంక్షన్. ఇదేంటిది? ఫైల్ నేమ్. ఇది రీడ్ మోడ్. కాబట్టి ఈ విధంగా మనం చూస్తున్నాం. ఓకే, అవి ఇచ్చిన తర్వాత మనం ఏం చెక్ చేస్తున్నాం? ఒకవేళ మరి ఫైల్ ఉందా లేదో చెక్ చేయాలని కండిషన్ ఇవ్వాలి కదా. ఈ ఫంక్షన్ ఏంటి? ఎస్ ఆర్ నో కదా. కాబట్టి ఇఫ్ FE ఈక్వల్ టు నల్ అంటే నల్ పాయింటర్ అండి. ఇది ఏం చేస్తుంది అంటే నథింగ్, అక్కడ ఏమీ లేదు అని చెప్పడానికి నల్ అనేది వాడతాం. కాబట్టి ఫైల్ నాట్ ఫౌండ్ అని చెప్తాం. ఒకవేళ ఉంది అని అంటే అప్పుడు గెట్ C అంటే గెట్ క్యారెక్టర్స్.
ఎందులోనూ ఉన్నాయి అవి? ఎఫ్ఈ ఫైల్ పాయింటర్లో ఉన్నాయి. కాబట్టి అవి ఒక్కొక్కటి చెక్ చేసుకోవడానికి సి నాట్ ఈక్వల్ టు అంటే సి అని చూడండి ఉంది కదా, ఆ వచ్చిన క్యారెక్టర్లన్నీ ఇందులో కదా ఎండ్ ఆఫ్ ఫైల్ నాట్ ఈక్వల్ టు ఎండ్ ఆఫ్ ఫైల్ అంతవరకు ఆ క్యారెక్టర్స్ని అది గెట్ చేసుకుంటూ వెళ్తుంది. ఒకవేళ ఎండ్ ఆఫ్ ఫైల్కి ఈక్వల్ అయిపోయింది అనుకోండి, వెంటనే క్లోజ్ అయిపోతుంది. ఇది ఎఫ్ క్లోజ్ అయిపోయి గెట్ సిహెచ్ క్యారెక్టర్స్ అని మనకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్కి సంబంధించింది ఫుల్ లెంత్ చూడండి. ద కాన్సెప్ట్ ఆఫ్ ఓపెనింగ్ ఏ ఫైల్ ఇన్ రీడ్ అండ్ రైట్ మోడ్. ఒకవేళ ఓపెన్ చేసి దాన్ని రీడ్ అండ్ రైట్ మోడ్ అప్లై చేస్తే మనకు ప్రోగ్రామటివ్గా ఏంటో చూద్దాం. ఇది స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైలు. ఇది కోనియో కన్సోల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఇది ప్రాసెస్ అంటే ఫైల్ ఆపరేషన్కి సంబంధించిన లింక్. ఇంకొకటి ఉంటుందండి, ఎస్టీడి లిబ్ అని ఉంటుంది, లైబ్రరీ హెడర్ ఫైల్. ఇలాగ మనం 1 or more హెడర్ ఫైల్స్ని అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మెయిన్ మెథడ్ ఇదిగోండి. దీన్ని ఏమంటారు? టు క్రియేట్స్ ఏ ఫైల్ పాయింటర్. తర్వాత అవి ఒక్కొక్క క్యారెక్టర్ని మనం ఇన్సర్ట్ చేయడం కానీ రీడ్ చేయడం కానీ కావాలి కాబట్టి మనకి సంబంధిత క్యారెక్టర్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాం. తర్వాత ఓపెన్ ఏ ఫైల్ రైట్ మోడ్. ఇది కూడా ఓపెన్ ఏ ఫైల్ ఫర్ రైట్ మోడ్. రైట్ మోడ్ అప్లై చేయాలి కాబట్టి ఎఫ్ఈ అంటే ఏంటి? ఫైల్ పాయింటర్. ఎఫ్ ఓపెన్. ఈ ఎఫ్ ఓపెన్ అంటే ఏంటి? ఫైల్ ఫంక్షన్లో ఓపెన్కి సంబంధించింది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాం కదా, లింక్ అనేది క్రియేట్ చేసింది అది. abc.txt అంటే ఏంటి? ఒక ఫైల్ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాను, దానికి .txt అని చెప్పి పేరు పెట్టుకున్నాను. తర్వాత ఏ మోడ్ అప్లై చేస్తున్నాను? రైట్ మోడ్ అనమాట. ఇది ఈ పార్ట్ ఓపెనింగ్ ఏ ఫైల్ ఇన్ ఏ రైట్ మోడ్. తర్వాత ఏంటి మనకి ఎంటరింగ్ ద డేటా ఇంటూ ద ఫైల్. ఇప్పుడు రైట్ మోడ్ చేసాం, మరి రైట్ మోడ్ చేస్తే డేటా ఎంటర్ చేయాలి కదా, కాబట్టి డేటా ఎంటర్ చేసుకోవడానికి సంబంధించిన ఈ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, అదేంటో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఎంటరింగ్ ద డేటా ఇంటూ ది ఫైల్. printf ఎంటర్ ద డేటా అండ్ ప్రెస్ డాట్ అంటే డేటా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే ఫుల్ స్టాప్ ఇచ్చామో అక్కడితో ఆగిపోవాలని కండిషన్ అనమాట. కాబట్టి సిహెచ్ మనం క్రియేట్ చేసుకున్నాం, సిహెచ్ ఓకే ఈక్వల్ టు గెట్ క్యారెక్టర్ నాట్ ఈక్వల్ టు డాట్. ఎప్పుడైతే ఇలా డాట్ ఇచ్చామో వెంటనే అది క్లోజ్ అయిపోయి ఓకే అంటే నాట్ ఈక్వల్ టు వచ్చేంత వరకు తీసుకుంటుంది. ఎప్పుడైతే ఈక్వల్ అయిందో ఈ లూప్ అనేది టెర్మినేట్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఓపెనింగ్ ఏ ఫైల్ ఇన్ రీడ్ మోడ్. రైట్ మోడ్ అయిపోయింది. రీడ్ మోడ్కి రైట్ మోడ్కి డిఫరెన్స్ ఒకటే. ఇక్కడ మోడ్ మారిస్తే ఇక్కడ డబ్ల్యూ ఇస్తే రైట్ మోడ్, ఆర్ ఇస్తే రీడ్ మోడ్. కాబట్టి రీడ్ మోడ్లో ఏం చేస్తున్నాం? క్యారెక్టర్స్ ఇన్సర్ట్ చేయం, జస్ట్ ఉందా లేదా చెక్ చేస్తాం. కాబట్టి ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఎఫ్ఈ ఈక్వల్ టు నల్ అన్నారు. నల్ అంటే ఏంటి? ఇక్కడ ఏమీ లేదు అని చెప్పడానికి నల్ పాయింటర్ని అప్లై చేస్తున్నాం. ఇది నల్ ఫైల్ నాట్. ఒకవేళ ఉంటే ఏంటి అని చెప్పి ఇక్కడ ఇది. కాబట్టి వైల్ నాట్ ఈక్వల్ ఫైల్ ఎండ్ ఆఫ్ అంటే ఎండ్ ఆఫ్ ఫైల్ ఏదైతే ఉందో అది అనమాట. ఒకవేళ అసలు ఫైల్ లేకపోతే మనకేమొస్తుంది? ఫైల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఒకవేళ ఉంటే ఇలా వస్తుంది. వచ్చి ఒక్కొక్క క్యారెక్టర్ని రీడౌట్ చేసి అది డిస్ప్లే చేస్తుంది. మొత్తం రీడౌట్ చేసి డిస్ప్లే చేసేసిన తర్వాత ఏమవుతుంది? క్లోజ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, ఆ ప్రోగ్రామ్ను మనం ఒకసారి 1 by 1 అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్ మనం ఫైల్కి సంబంధించిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఏ విధంగా స్టార్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాం. ఓకే, జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఓకే, చూడండి, ఇక్కడ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఆ ఫైల్ పేరు ఏంటి? hello.txt. ఇప్పుడు దీని పేరేంటి? ఫైల్ నేమ్. ఈ ఫైల్ నేమ్ ఏంటి? hello.txt. ఈ టీఎక్స్టీ ఫైల్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఎలా క్రియేట్ చేసుకుంటాం? సింపుల్గా మౌస్ని రైట్ క్లిక్ చేసి న్యూ అనే ఆప్షన్లోకి వెళ్తే టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి దానికి ఏం పేరు పెట్టుకున్నాం అంటే హలో అని పెట్టుకున్నాం. అది టెక్స్ట్ డేటా కాబట్టి టెక్స్టువల్ కాబట్టి టీఎక్స్టీ అని ఇచ్చాం. ఇది ఫస్ట్ అంటే స్టెప్ 1. తర్వాత స్టెప్ 2కి వెళ్దాం. స్టెప్ 2 ఏం చేసామంటే ఓపెన్ చేసి సంథింగ్ ఏదో మ్యాటర్ రాసాం. డిఎస్ స్టూడెంట్ దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ అని చెప్పి యాడ్ ఎనీ కంటెంట్ ఆన్ దిస్ కోర్స్ ప్లీజ్ రైట్ టు మీ అని చెప్పి సంథింగ్ మనం ఓ ఈమెయిల్ ఐడి నేము అలాగా ఏదో డేటా అనేది రాసి పెట్టేసుకున్నాం. ముందే రాసి పెట్టుకున్న తర్వాత అంటే ముందు ఫైల్ క్రియేట్ చేసుకున్నాం. ఆ క్రియేట్ చేసిన ఫైల్లో మనం డేటా రాసేసుకున్నాం.
రాసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓకే, దాన్ని మనం చెక్ చేసుకుంటున్నాం ఫైల్ ఉందా లేదా దాని ప్రాపర్టీస్ అనేవి. నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ మనం ప్రోగ్రాంలోకి వెళ్తే ప్రోగ్రామ్ ఇదమ్మా, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, it is a header file. Hash include conio.h, it is a also another header file. Console input and output header file, standard input and output header file. Void main, ఇదేంటిది ఫైల్ పాయింటర్ టు క్రియేట్స్ ఏ ఫైల్. ఇది లేకుండా ఫైల్ ఫంక్షన్స్ పనిచేయవు. ఫైల్ ఫంక్షన్స్ అప్లై చేయాలి అంటే కంపల్సరీ మనం ఈ లైన్ని డిక్లరేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం మరి అందులో ఏమి ఉంటాయి, టెక్స్ట్లోని క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి ఒక క్యారెక్టర్ని మనం ఇంక్లూడ్ చేసి పెట్టుకున్నాం అంటే డిక్లరేషన్ చేసాం. తర్వాత ఏం చేస్తున్నాం, ఇదిగోండి ఎఫ్ ఈక్వల్ టు ఏ ఫంక్షన్ అప్లై చేయాలి, ఓపెనింగే కదా కాబట్టి ఎఫ్ ఓపెన్. ఇక్కడ ఎక్కడ క్రియేట్ చేసి పడింది చూడండి, d:/కంటెంట్ hello.txt అక్కడ ఉందో లేదో చూడాలన్నమాట. ఇది అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ చూడండి, ఇదిగోండి d:/కంటెంట్. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇదిగోండి d:/కంటెంట్. డి డ్రైవ్లో కంటెంట్ అనే ఫోల్డరు. ఓకే, ఇదిగోండి డి డ్రైవ్లో కంటెంట్ అనే ఫోల్డర్లో మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇదిగోండి ఇలా మనం కాపీ చేసుకోవాలి. పాత్ని ఇలా కాపీ చేసుకోవాలి. పాత్ని ఇలా కాపీ చేసుకుని ఆ పాత్ని ఎక్కడ మనం స్టోర్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. ఇది d:/కంటెంట్. // అంటే ఏమవుతుంది అని అంటే ఫోల్డర్ని ఐడెంటిఫై చేసుకోవడానికి చూపిస్తాను. తర్వాత ఏం చేస్తుంది, hello.txt ఏ పేరుతో మనం సేవ్ చేసి పెట్టుకున్నాం, hello.txt కాబట్టి ఆ పేరు ఇవ్వడం జరిగింది. ఏ మోడ్, రీడ్ మోడ్. మనం ఏ మోడ్ చేస్తున్నాం, రీడ్ మోడ్ చేస్తున్నాం కాబట్టి ఇది క్రియేట్ చేసిన తర్వాత ఎఫ్ ఓపెన్ అనేది లింక్ క్రియేట్ చేస్తుంది. దేనికి లింక్ క్రియేట్ చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్కి ఫైల్ ఫంక్షన్స్కి లింక్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ ఫైల్ ఉందా లేదా చెక్ చేయాలనుకుంటే ఇది కామన్ టెక్నిక్ అన్నమాట. అన్నిటికీ ఫైల్ ఆపరేషన్స్లో ఏ ప్రోగ్రామ్కైనా కామన్ టెక్నిక్. ఎఫ్పి ఈక్వల్ టు నల్ అంటే అక్కడ అసలు ఈ hello.txt అనే ఫైల్ లేదు అని అనుకున్నప్పుడు అనేబుల్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్ మనం నోన్గా రాసుకుంటాం. ఇందాక డేటా నాట్ ఫౌండ్ అని రాసాం ప్రీవియస్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్లో. ఇక్కడ ఏంటి, అనేబుల్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ఫైల్. ఒకవేళ లేదు నిజంగా ఉంది అని అనుకుంటే అప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, ఎఫ్ గెట్ సి అంటే గెట్ క్యారెక్టర్, ఎఫ్ గెట్ క్యారెక్టర్, ఎఫ్ఈలో కదా వస్తున్నాయండి. వచ్చిన తర్వాత వైల్ సిహెచ్ అంటే ముందే ఫైల్ ఓపెన్ అయిపోగా ఓపెన్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ఫైల్కి ఈక్వల్ అవనంత వరకు ఒక్కొక్క క్యారెక్టరు అందులోకి వెళ్తుంది. అంటే ఆ టెక్స్ట్లో ఉన్న క్యారెక్టర్ ప్రతిదీ సిహెచ్లోకి వెళ్తుంది. వెళ్ళిపోయిన తర్వాత క్లోజ్ అవుతుంది. ఇది సింపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఏంటి, ఫైల్ రీడ్ ఆపరేషన్స్. ఫైల్ రీడ్ ఆపరేషన్ సంబంధించిన శాంపుల్ ప్రోగ్రామ్. కాబట్టి మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇది ఒకటి, నెక్స్ట్ ఇది ఒకటి, ఈ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ కంపల్సరీ మీరు చూపించాలి. అర్థమైందండి. ఇది కానీ ఫైల్ పాయింటర్కి సంబంధించింది ఇది, ఫైల్ ఓపెన్కి సంబంధించింది ఇది, రీడ్ మోడ్కి సంబంధించింది అన్నమాట. ఓకే, ఇప్పుడు దాని అవుట్పుట్ అనేది మనం చెక్ చేస్తే ఒకసారి మీకు తెలుస్తుంది. చూడండి ఏమొచ్చింది అవుట్పుట్ అనేది, చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది, మనకి డియర్ స్టూడెంట్ దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ అని చెప్పి వచ్చింది కదండి. సేమ్ మనం ఇందాక రాసుకున్నది ఏంటి అదే కదా, ఇదిగోండి ఏముంది అదే కదా. ఇది టెక్స్ట్ ఫైల్లో ఆ టెక్స్ట్ ఫైల్ మన కన్సోల్లో ప్రింట్ అవుతుంది ఇలా. ఓకే, కన్సోల్లో మనకి ప్రింట్ అవుతుంది. ఇది కన్సోల్లో ప్రింట్ అవుతుంది. అర్థమైంది కదా. ఈ విధంగా మనకి కన్సోల్లో ప్రింట్ అవ్వడానికి సంబంధించింది ఇది. అంటే ఎక్కడైతే మనం టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసి పెట్టుకున్నామో ఆ టెక్స్ట్ ఫైల్లో కన్సోల్లో ప్రింట్ అయ్యే డేటా మనకి రీడ్ చేస్తుందంటే ఇక్కడ మనం రైట్ చేయలేము. ఒకవేళ మనం ఇదిగోండి
ఒకవేళ రీడ్ చేసేసాం, బాగానే ఉంది. ఒకవేళ ఇక్కడ టెక్స్ట్ హల్లో డాట్ టీఎక్స్టీ అని ఉంది కదా, అలా కాకుండా మనం ఏదో పేరు మార్చుకోవాలి. అంటే ఇక్కడ మనం పాత్ ఇచ్చే చోట ఎక్కడో రాంగ్గా మిస్టేక్ ఇచ్చాం, డబుల్ ఓ పడిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది అవుట్పుట్ అంటే చూడండి ఏమొస్తుంది, అనేబుల్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ఫైల్. అది ఎక్కడ ఇచ్చాం, ఎఫ్ఈ ఈక్వల్ టు నల్, అనేబుల్ టు రీడ్ అండి. అంటే ఎగ్జాక్ట్గా మనం ఏ నేమ్ అయితే ఇచ్చామో ఎక్కడైతే ఉందో అక్కడ అలా సరైన పాత్, ఒరిజినల్ పాత్ ఇస్తే మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఒకవేళ ఒరిజినల్ పాత్లో ఎక్కడైనా మిస్టేక్ వచ్చింది అని అంటే అవుట్పుట్ ఏమొస్తుందంటే అనేబుల్ టు రీడ్ డేటా. అందువల్లనే మనం ఆ టెక్నిక్ అనేది అప్లై చేసాం, ఆ లాజికల్ మనం టెక్నిక్ని అప్లై చేసాం. ఓకే, నెక్స్ట్ మనకి ఫైల్ ఎర్రర్ డ్యూరింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అంటే ఇన్పుట్ ఆపరేషన్స్, అవుట్పుట్ ఆపరేషన్స్ ఏవైనా అప్లై చేయాలని అనుకున్నప్పుడు ఏవైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, మరి ఆ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడం ఎలాగా అని చెప్పి ఇందులో ఉందన్నమాట. ఏంటి, వైల్ పెర్ఫార్మింగ్ ఏ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్స్ సమ్టైమ్స్ నాట్ టు గెట్ ద రిజల్ట్స్ వెల్. ఒక్కొక్కసారి డేటా కరెక్ట్గా రాదండి. అప్పుడు ద రీజన్ మే బీ ద అటెంప్ట్ టు రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ మే నాట్ బీ కరెక్ట్. అంటే రీడ్ మోడ్లో కానీ రైట్ మోడ్లో కానీ ఎక్కడైనా సరే బై మిస్టేక్గా ఎర్రర్స్ వస్తాయండి. ఆ ఎర్రర్స్ని హ్యాండిల్ చేస్తాం అనమాట. అలా హ్యాండిల్ చేసి ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తే ఈ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయి, ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ అలాగ మనకి రెండు ఇచ్చాడు. ఏంటంటే ఎఫ్ ఎర్రర్ అంటే ఫైల్ ఎర్రర్ అనమాట. ఓకే, మనకి ఫైల్ ఎర్రర్కి సంబంధించింది ఇది. ఓకే, ఫైల్ ఆపరేషన్లో పి ఎర్రర్ అంటే ప్రింట్ ఇచ్చేటప్పుడు ఎర్రర్ ఏదైనా వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ ఎనీ ఎర్రర్ దట్ మైట్ అక్కర్ డ్యూరింగ్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్. రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది ఇవ్వాలి సక్సెస్ఫుల్గా మనకి డిస్ప్లే అవ్వకపోతే. అలాగే ప్రింట్ చేసేటప్పుడు ఎర్రర్ మెసేజ్ ఏమి ఇవ్వాలి, సిస్టంలో పలానా ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ప్రింట్ ఎర్రర్, ఏ ఎర్రర్ వచ్చింది ఐడెంటిఫై చేసి చూపించడానికి ఎఫ్ ఎర్రర్ అని చెప్పి చూపిస్తాం. ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఈ పైన రెండు ఫంక్షన్లు ఉన్నాయి కదా, ఎఫ్ ఎర్రర్ పి ఎర్రర్, వాటికి సంబంధించిన ప్రోగ్రామ్. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్ తెలుసు, కోని ప్రాసెస్ తెలుసు. ఇదిగోని ఫైల్ ఫంక్షన్ ఇచ్చాం, ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ఫైల్ అని ఇచ్చాం, ఎఫ్ఈఏఎఫ్ అని ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఎఫ్ ఎర్రర్ పర్మిషన్ డెనైడ్ అని ఇచ్చి, ఓకే ఇచ్చి అంటే పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. వెంటనే మనకి అవుట్పుట్లో ఏమొచ్చింది చూడండి, పర్మిషన్ డెనైడ్, ఎర్రర్ 0 అని వచ్చింది. 0 అంటే ఏంటి, ఎగ్జిక్యూట్ అవ్వలేదు. 1 అంటే ఎగ్జిక్యూట్ అయినట్టు. ఇలా మనకి ఎఫ్ ఎర్రర్ అని చెప్పి సంబంధించింది వస్తుంది. నెక్స్ట్ మనకి ఎర్రర్ హ్యాండ్లింగ్ డ్యూరింగ్ ఫైల్ ఆపరేషన్స్ ఎన్ని మనకి రెండు. ఒకటి ఏంటి ఎఫ్ ఎర్రర్, ఇంకొకటి ఏంటి పి ఎర్రర్. తర్వాత లాస్ట్ కాన్సెప్ట్ మనకి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, యాక్సెప్టింగ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని అన్నాడు. ఓకే, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనకి ఎక్కడ వాడుతున్నాం అంటే ఫంక్షన్స్లో వాడుతూ ఉంటాం. కాబట్టి మనకి కామన్గా ఉన్న ప్రోగ్రామ్కి కామన్ ఫంక్షన్ ఏంటి అని అంటే మెయిన్ ఫంక్షన్. కాబట్టి ఆ మెయిన్ ఫంక్షన్లోకి సంబంధించిన ఏముంది అని అంటే ఏ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్ యాక్సెప్ట్ ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ కమాండ్ లైన్ ఆర్ ఫ్రమ్ అదర్ షెల్ స్క్రిప్ట్స్ బై యూజింగ్ దిస్ కమాండ్స్. ఏంటంటే ఏఆర్జీ సి అంటే కౌంట్ అనమాట, ఏఆర్జీవి అంటే వెక్టార్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా, ఎరేకి ఆపోజిట్ వెక్టర్. ఇప్పుడు ఈ డిక్లరేషన్ ఏమంటారు, ఎరే అంటారు. ఎరే అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా, కానీ వి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. చూడండి ఆర్గ్సీ అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద కమాండ్ లైన్ ఇంక్లూడింగ్ ప్రోగ్రామ్. అంటే ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చూపించడానికి ఏఆర్జీ అని ఇస్తాం. ఇది ఏం చేస్తుంది, క్యారింగ్ ద ఆల్ ఆర్గ్యుమెంట్స్ అంటే మొత్తం ఏ టైప్ ఆఫ్ డేటా అయినా సరే అది ఈజీగా క్యారీ చేస్తుంది. ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్ ఇట్ విల్ హ్యాపెన్ టు పాస్ ఆర్గ్యుమెంట్స్ అంటే పాస్ వాల్యూస్ ద మెయిన్ ప్రోగ్రామ్, ఆటోమేటిక్గా మెయిన్ ప్రోగ్రామ్ ద్వారానే వస్తుంది. దీస్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పాస్డ్ ద మెయిన్ ఫంక్షన్ వైల్ ఎగ్జిక్యూటింగ్ బైనరీ ఫైల్ ఫ్రమ్ కమాండ్ లైన్. కమాండ్ లైన్ ద్వారా డేటాని యాక్సెప్ట్ చేసుకోవడానికి మనం 2 కమాండ్స్ని అప్లై చేస్తాం. ఒకటేంటి ఏఆర్జీసి, ఏఆర్జీవి. ఏఆర్జీసి అంటే ఆర్గ్యుమెంట్ కౌంటు, ఆర్గ్యుమెంట్ వెక్టారు. వీటిని మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్లో ఉన్న 2 కమాండ్స్ అని చెప్పి చెప్తాం. సింపుల్ ప్రోగ్రామ్ చూడండి, మనకి ఆ రెండింటికి సంబంధించిన ప్రోగ్రామ్. మెయిన్ మెథడ్లో ఇప్పుడు వరకు మెయిన్ మెథడ్లో మనం వాల్యూస్ పాస్ చేయాలి,
కానీ ఇప్పుడు మెయిన్ మెథడ్ని ఉపయోగించుకొని వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. చూడండి ఇప్పుడు వరకు జస్ట్ ఓపెన్ క్లోజ్ వదిలేసాం, కానీ ఇందులో రాస్తున్నాం చూడండి, ఇలా ఇందులో రాస్తేనే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. అందులో ఏం రాస్తున్నాం చూడండి, ఇంట్ కౌంట్, కాబట్టి కౌంట్ని దేంతో మనం లెక్కేస్తాం, నెంబర్లతోనే కదా, కాబట్టి ఇంటీజర్ తీసుకున్నాము. ఆర్గ్ సి వన్ ఆఫ్ ద కమాండ్ ఇన్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. క్యారెక్టర్ ఆర్గ్ అంటే మరి ఏం చేయాలి, టెక్స్టువల్ డేటా ఉంటుంది, అన్నీ ఉంటాయి, కాబట్టి మనం అక్కడ క్యారెక్టర్ తీసుకున్నాం, ఇంటీజర్ తీసుకోకూడదు, కాబట్టి హ్యాష్ట్రిక్ ఏఆర్జీవి ఎరే, ఎందుకంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అన్నీ అక్కడ వస్తాయి కాబట్టి. ఇదేంటి, ఫైల్ పాయింటర్కి సంబంధించింది, ఒక్కొక్క నెంబర్ని చెక్ చేసుకోవాలి కాబట్టి ఇది ఏమేం క్యారెక్టర్స్ ఉన్నాయో అందులో ఇన్సర్ట్ చేసుకోవాలి కాబట్టి సిహెచ్ ప్లీజ్ స్క్రీన్ ప్రింట్ఎఫ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పుకోవడానికి ఏఆర్జీ ఫర్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దాన్ ఆర్గ్యుమెంట్ కౌంట్, అంటే ఆర్గ్యుమెంట్ కౌంట్ నా తక్కువే మనకి లాస్ట్ ఈక్వల్ అయిపోయింది అనుకోండి, లూప్ బయటకు వచ్చేస్తుంది కదండి, ఒక్కొక్కటి ఎన్ని కౌంట్ అయినాయో చెప్పుకోవడానికి ప్రింట్ఎఫ్ మొత్తం గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అన్నీ ఎందులోకి వస్తాయి, ఆర్గ్యుమెంట్లు, ఎందుకంటే అరే ఆఫ్ డేటా అంటే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని ఒకేసారి మనకి డిస్ప్లే చేసి చూపించడం కాబట్టి ఫర్ లూప్ తీసుకున్నాం. ఇక్కడ ఎఫ్వి ఎఫ్ ఓపెన్, మరి లింక్ క్రియేట్ చేయాలి కదా ఫైల్ ఆపరేషన్స్కి, మనకి దానికి ఎఫ్ ఓపెన్ ఏంటి, అందులో ఏమున్నాయి, రీడ్ మోడే కదా క్యారెక్టర్స్కి, ఒకటి ఏఆర్జీవి 1 రీడ్ మోడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. వైల్ సిహెచ్ ఈక్వల్ టు ఫైల్ గెట్ సి అంటే గెట్ క్యారెక్టర్ నాట్ ఈక్వల్ టు ఎండ్ ఆఫ్ ఫైల్ అయ్యేంత వరకు లూప్ క్రియేట్ అవుతుంది, ఒకవేళ అవ్వలేదంటే వెంటనే ఎగ్జిట్ అయిపోతుంది, క్యారెక్టర్స్ వస్తాయి. ఈ విధంగా మనం ఫైల్ ఈ రెండింటిని ఏమంటున్నాం మనం, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ 2 మెథడ్స్. ఇది ఆర్గ్యుమెంట్ కౌంట్, ఆర్గ్యుమెంట్ వెక్టర్, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని డిస్ప్లే, ఇది ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది దాని యొక్క అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది అని అంటే చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 1. ఓకే, ఇది కమాండ్ డాట్ టీపీ అంటే అక్కడన్న ఏదైతే ఏ ఫైల్తో అయితే మనం సేవ్ చేసామో ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని ఎవరు తీసుకొస్తారంటే మెయిన్ మెథడ్ తీసుకొస్తాం. ఒక ఫైలే ఉంది కాబట్టి మనం ఒక ఫైల్ అనేది చూపించడం జరిగింది, ఎందుకంటే ఒక ఫైల్ కాబట్టి ఆ ఒక ఫైల్ కమాండ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 1. ఏ ఫైల్ అంటే కమాండ్ డాట్ ఈఎక్సీ అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఈ విధంగా మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఏ ఫంక్షన్ ఆఫ్ మెయిన్ మెథడ్ టు యాక్సెప్ట్ ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ కమాండ్ లైన్. అది అంటే మెయిన్ ఫంక్షన్లో మనం త్రూ ఆర్గ్యుమెంట్స్ ద్వారా పాస్ చేస్తే దాన్నే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. ఓకే, అర్థమైందమ్మా. కాబట్టి ఈ మొత్తం ఎంటైర్ టాపిక్ అనేది ముందు ప్రీవియస్ లెసన్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఫైల్స్ అని చెప్పిన తర్వాత ఫైల్ ఫంక్షన్స్, ఆ ఫంక్షన్స్లో రీడ్ మోడ్ ఎలా ఉంటుంది, రైట్ మోడ్ ఎలా ఉంటుంది, ఎర్రర్ హ్యాండింగ్ ఎలా ఉంటుందో, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందో అన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ 5 యూనిట్లకి సంబంధించిన త్రూ అవుట్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ నేను కొన్ని చెప్పాను, మేడం గారు కొన్ని చెప్పారు, కాబట్టి 2 ఆన్లైన్ క్లాసెస్ని మీరు ఇద్దరు చెప్పిన ఆన్లైన్ క్లాసెస్ని మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి దానికి సంబంధించిన మెటీరియల్ మేము వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. ఈ మొత్తం టోటల్కి సంబంధించిన అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తాము. దాన్ని మీరు జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా చదివితే మీకు మంచి మార్కులు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.